అందరికి నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ మీద ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పైన అప్పుడే ఇక అయిపోతుందేమో, ఇక ఈ వారంలోనే నోటిఫికేషన్ వస్తుంది, ఇక రేపే, ఇక ఎల్లుండే అన్నట్టుగా ప్రభుత్వం హడావిడంతా కనిపించింది. ఇదంతా నడుస్తున్న టైంలో ఇంకా ఎలక్షన్ ఎప్పుడు, అసలు ఉంటుందా ఉండదా ఎలక్షన్ అని ఇట్లాంటి డిస్కషన్ జరుగుతున్న టైంలో ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. కోర్టు యాక్చువల్గా సెప్టెంబర్ 30వ తారీఖు వరకు టైం ఇచ్చారు. సెప్టెంబర్ 30 లోపు మీరు ఎలక్షన్స్ పెట్టాలని. ఇప్పుడు కోర్టుకి ఏం చెప్పాలి అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. అంటే 30వ తారీఖు లోపు, సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ నిర్వహించ సాధ్యం అవుతుందా కాదా, ఒకవేళ కాకపోతే కోర్టుకి ఏదో ఒకటి చెప్పాలి. ముందే కోర్టుకు మాట్లాడి టైం తీసుకోవాలి. ఇప్పుడు కాదు, మాకు ఇంకా కొంత టైం కావాలని తీసుకోవాలి. వాళ్ళు హైకోర్టు వెనుక ముందు అయితే సుప్రీంకోర్టు దాకా పోయినా సరే దీని మీద ఒక స్టే ఆర్డర్ తెచ్చుకొని ఎలక్షన్స్ను పోస్ట్ పోన్ చేయాలన్న ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే ఒక డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నా. ఏం డెవలప్మెంట్ జరిగిందో చెప్తా, అసలు ప్రభుత్వం ఉద్దేశం ఉందో మాట్లాడదాం. అయితే సర్పంచ్ ఎలక్షన్స్ పోయిన సంవత్సరం జనవరిలో అయిపోయినాయి. మీకు తెలుసు, జనవరి 31, 2024 అదొక సంవత్సరం అయిపోయింది. ఇది ఒక 7 నెలలు అయిపోయింది. మనం 8వ నెల కూడా అడుగుపెట్టినాం. మొత్తం ఆల్మోస్ట్ 20 మంత్స్ అయింది. 19 మంత్స్ దాటి 20 మంత్స్కి అడుగుపెట్టినాం. ఈ ఎలక్షన్స్ అయిపోయి ఇక వీళ్ళు ఇప్పుడే ఎలక్షన్, ఇయ్యాలనే ఎలక్షన్, రేపు ఎలక్షన్, సంవత్సరానికి జనవరిలో ఎలక్షన్, సంక్రాంతి ముందే ఎలక్షన్, సంక్రాంతి తర్వాత ఎలక్షన్, పోయిన దసరా పోయింది, మళ్ళీ దసరా వస్తుంది. పోయిన దసరా అప్పుడు అన్నారు ఈ దసరాకి ఎలక్షన్ అవుతుంది అని, ఈ దీపావళి కల్లా ఎలక్షన్ అయిపోతుంది అన్నారు. తీరా చూస్తే మళ్ళీ దసరా దీపావళి దగ్గర పడ్డది, మళ్ళీ గణపతి ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ప్రభుత్వం మాత్రం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే విషయంలో క్లారిటీగా లేదు ఇప్పటి వరకు కూడా. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఏర్పాట్లన్నీ చేసింది, కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వం అంటే అధికార పార్టీ సిద్ధంగా లేదు, కాబట్టి ఎలక్షన్ వాయిదా వేయాలి. ఇప్పుడు ఏమైంది, ఒక డెవలప్మెంట్ ఏంటంటే న్యాయ నిపుణులతో సిఎస్ రామకృష్ణారావు గారు నిన్న కాదు మొన్న మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెడితే ఏదైనా వేరే అంశం మీద మాట్లాడతారేమో వాళ్ళు. బీసీ ఆర్డినెన్స్ ఒక పక్క గవర్నర్ దగ్గర మిగిలిపోయింది, ప్లస్ బీసీ బిల్ ఏమో సెంట్రల్ రాష్ట్రపతి దగ్గర మిగిలిపోయింది. ఆ రాష్ట్రపతి దగ్గర నుంచి వాపసు వచ్చిందో లేదో కూడా ప్రభుత్వం చెప్తలేదు ఓపెన్గా. కొంతమంది ఆల్రెడీ రిటర్న్ అయిందని చెప్తున్నారు. అది ఏమైందో ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద ఏమైనా న్యాయ నిపుణులతో చర్చిస్తారేమో అనుకుంటే అది కాదంట. సెప్టెంబర్ 30 ఎలక్షన్ పెట్టమని చెప్పింది కోర్టు. ఇప్పుడు హైకోర్టుకు మనం ఏ రీజన్స్తో ఎలక్షన్ వాయిదా వేయమని అడగొచ్చు, ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని అడగొచ్చు. అది కూడా ఇంకా కొంచెం లాంగ్ తీసుకుంటే ఇంకా మంచిది అనే ఒక ఒపీనియన్ మీద చర్చ జరిగిందట. అక్కడ సిఎస్ రామకృష్ణారావు గారు చర్చ జరిగింది అంటే అది సీఎం లెవెల్లో జరిగే చర్చ. అది సీఎం, మినిస్టర్సు, గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సేమ్ వీళ్ళు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నదేమో, బహుశా న్యాయ నిపుణులతో మాట్లాడి చెప్పమని చెప్పిండ్రేమో. మరి ఏంది దీని మీద మనం పోస్ట్ పోన్ అడుగుదాం, కోర్టును అడిగి కొద్దిగా ముందర పోదాం ఎలక్షన్స్, ఇప్పుడు పెట్టలేమని అనుకున్నారేమో. బహుశా అందుకే ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టుగా బయటికి సమాచారం వచ్చింది. ఒకవేళ కోర్టు అడిగితే హైకోర్టు, సుప్రీంకోర్టు 2 నెలలు ఇస్తారో 3 నెలలు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ వీళ్ళకు రీజన్స్ కూడా వెతికి పెట్టారు ఆల్రెడీ. ప్రభుత్వానికి రీజన్స్ తక్కువనా? ప్రభుత్వం ఏంది, ఇప్పుడు మాకు ఆర్డినెన్స్ ఆడ ఉంది, బిల్లు అక్కడ ఉంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వీళ్ళు ఇవ్వరు కూడా. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఏమాటలు విన్నారా? ఒకసారి వినండి మీరు కూడా మళ్ళీ. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏమంటున్నారు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ సాధిస్తారంట. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఎప్పుడో, ఈ బీసీలకు రిజర్వేషన్ సాధించేది ఎప్పుడో తెలియదు. వీళ్ళు ఢిల్లీకి పోయి ఇప్పుడు రెండోసారి ఈ వారం 10 రోజుల డిఫరెన్స్లో ఢిల్లీకి పోయి ఒక 3 రోజులు ఉండి ఉత్త చేతులతో రావడం ఇది రెండోసారి. అంటే వారం 10 రోజులనే. ఇక ఇట్లాంటి వాళ్ళు కనుక తెలంగాణ తెచ్చేది ఉంటే తెస్తుండ్రే. బీసీలకు 40% రిజర్వేషన్ వీళ్ళతో అయితే లేదు. తెలంగాణ తెచ్చే అవకాశం కనుక వీళ్ళకు ఉండింటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇట్లా వీళ్ళు ఉండింటే వీళ్ళు తెచ్చేదా తెలంగాణ? వీళ్ళతో అయ్యేదేనా? తెలంగాణ తెస్తున్నంత ఈజీ కాలేదని వీళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు ఉత్త బీసీ రిజర్వేషన్నే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, తెలంగాణ సాధించరు, వీళ్ళతో అసలు అయ్యే పనేనా అనేది ఒక పాయింట్. ప్లస్ 2 సార్లు పోయి ఉత్తగానే వచ్చారు. ఆడ ఏం చేసింది లేదు, చూసింది లేదు, సాధించింది లేదు, ఎవరిని కలిసింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, రాష్ట్రపతి లేదు, మోడీ గారు లేరు, ఎవరిని కలిసేది లేదు. ఉత్తగా పోవాలి, ఆడ ధర్నా చేయాలి. రాహుల్ గాంధీ కూడా రాడా మీటింగ్లకి. రాహుల్ గాంధీ రాడు, మల్లికార్జున ఖర్గే రారు, ఎవరు రారు. వీళ్ళే ఆ ఇంద్రపార్కాడ పెట్టుకున్నా అయిపోతుంది. అనవసరంగా ఇక్కడ నుంచి మా మీడియా వాళ్ళ ఢిల్లీలో మీడియా వాళ్ళు లేనట్టు ఆడ మా మాట ఇంటలేరు, వాళ్ళు ఊరికే క్వశ్చన్లు అడుగుతున్నారని చెప్పేసి ఇక్కడ నుంచి కొంతమంది పట్టుకొని పోయినారు ఫ్లైట్లో. అట్లా ఉంటుంది కథ. ప్రభుత్వం డబ్బులు కదా, రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి పెట్టుకున్నాడో అసలు రూపాయి కూడా తీయడు ఆయన.
ఆయన సొంతం రూపాయి కూడా తీయడు, గవర్నమెంట్ డబ్బులు జనం డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాడు. ఇక అట్లా ఢిల్లీ దాకా పోయి వాపసు వస్తున్నారు. అది ఇప్పట్లో కాదు, ఇంకొక సంవత్సరమైనా అవుతుందో కాదో తెలియదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడైతారో అప్పుడు అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ విషయంలో చేతులు ఎత్తేసిండ్రు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్స్ పోతే ఏమవుతుంది, ఎలక్షన్స్ పోతే ఓట్లు పడతాయా, ఇట్లాంటి అంచనాల మీద ఉంది ప్రభుత్వం. ఈ బీసీ దాని గురించి కాదు. ఇన్ని రోజులు వాయిదా వేసింది బీసీల పేరు చెప్పే, కానీ అది కాదు విషయం. జనాలు మూడు ఎట్లా ఉంది అనేది వీళ్ళకు అర్థమైంది. జనాలు యాంటీగా ఉన్నారు, ప్రభుత్వం వ్యతిరేకతతో ఉన్నారు. రాని ఎలక్షన్స్ అయితే రాని వీళ్ళ కథ చెప్తా అన్నంత కోపంతో ఉన్నారు. ఎందుకు కోపంతో ఉన్నారు అని అంటే వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ మాటలు, వీళ్ళు ఇచ్చిన హామీలు, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్ని అబద్ధాలు. అది జనాలకు అర్థమైపోయింది. మీకు ఇచ్చేసాం అందరికీ స్కీమ్ మొత్తం రుణమాఫీ చేసేసామంటే జనాలకు అర్థం కదా. రుణమాఫీ చేస్తే ఏమన్నా కేసీఆర్ ఇంటికి పోయేది ఉంటుందా, లేకపోతే ఏమన్నా కిషన్ రెడ్డి ఇంటికి పోయేది ఉంటుందా, రామచంద్రరావు ఇంటికి పోయేది ఉంటుందా? డైరెక్ట్ వాళ్ళ ఇంటికే, రైతుంటికే పోతారు. రైతుకు తెలుస్తా కదా, అవు ఇచ్చిండా, పెద్ద మనిషి ఇచ్చిండా అని చెప్తారు. రాలేదంటే రాలేదంటారు. మరి మీరు ఇచ్చేసాము అందరికి ఇచ్చేసామంటే దాని అర్థమైంది అబద్ధం ఆడుతున్నారని అర్థం. అది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇట్లాంటి టాక్స్తోన ఎవరంతలో వాళ్ళు మాట్లాడేసి ఈ రైతు భరోసా ఎలక్షన్స్ కోసమే రైతు భరోసా ఇస్తుంది ఏ ప్రభుత్వమైనా. అసలు ప్రభుత్వంలో చర్చ ఉందండి రైతు భరోసా గురించి. అరే రైతు భరోసా ఇచ్చేసి 2 నెలలు అయిపోయింది, మనం ఎలక్షన్ పెట్టలేదు, రైతులంతా మర్చిపోయారు, కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎట్లా మరి అని అడుగుతున్నారట. వాళ్ళ మినిస్టర్స్ మాట్లాడుకుంటున్నారట. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా ఇచ్చితేనే ఎలక్షన్ పోవాలి, మళ్ళీ రైతు భరోసా చేయకుండా ఎలక్షన్స్ పోతే రైతులు మర్చిపోయింటారు, వాళ్ళంతా వ్యతిరేకత యాంటీ ఓట్లు పడతాయి, కాబట్టి ఓడిపోతాం, వద్దు అంటున్నారంట. ఆ లెక్కన ఇంకొక రైతు భరోసా రావాలంటే మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మనకు నెక్స్ట్ యాసంగికి అంటే వీళ్ళు నవంబర్లో, డిసెంబర్లో, జనవరిలోనో, ఫిబ్రవరిలోనో ఇవ్వాలి. మరి ఆ తర్వాత ఎలక్షన్ పెట్టాలనుకుంటున్నారేమో, అదే అంటున్నారు వాళ్ళు. ఇంకొక రైతు భరోసా ఇచ్చినాకనే పోదాము, ఇప్పుడు రైతు భరోసా అయిపోయింది, రైతులంతా మర్చిపోయారు, కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లు పడవు, మళ్ళీ ఒక రైతు భరోసా ఇద్దాం నెక్స్ట్. కానీ ఎట్లా ఇద్దామనే చర్చ కూడా ఉంది గవర్నమెంట్లో. ఇప్పటికే అప్పు చేసి ఇచ్చిర్రు, అన్నీ ఆపి అడ్జస్ట్ చేసి ఇచ్చిర్రు 8,000 కోట్లు, 8,800 కోట్లు. ఇంకా కొంతమందికి రాలేదు, ఇస్తే 9,000 పైన కోట్లు అవుతుందంట. రేపు ఇవ్వాలంటే మళ్ళీ ఒక 8,800 కోట్లు, 9,000 కోట్లు కావాలి. కాబట్టి అదొక టెన్షనే, అదొక రిస్కే. మళ్ళీ ఆ పైసలు ఎక్కడ జమ చేయాలి అనేది గవర్నమెంట్కి అర్థం కాని పరిస్థితి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్స్ పోవద్దు. ఒక పక్క నిరుద్యోగులు బగబగా మండుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రానికి కారణమైంది నిరుద్యోగులు. ఊరు తిరిగి బస్సు కట్టుకొని పోయి ఎట్లయినా సరే మీరు కాంగ్రెస్ కోటేయండి, మా జీవితాలు మారితే బీఆర్ఎస్ కోటేద్దాం ప్రచారం చేసిండ్రు. తీరా వస్తే వాళ్ళ బతుకులు పెన నుంచి పోయలబడ్డట్టు అయిపోయింది. నిన్న మొన్ననే జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్కి దశదిన కర్మ చేస్తుర్రు అనుకుంటా. జాబ్ క్యాలెండర్కి దశదిన కర్మ చేసి సంవత్సరీకం చేసిర్రు. సంవత్సరం అయిపోయింది జాబ్ క్యాలెండర్ ప్రకటించి, అవి ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని. ఆ పిల్లలు నిరుద్యోగులే, కానీ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు ఎవరినైతే ఓటేమని చెప్పారో వాళ్ళందరూ తెలుసు వీళ్ళకి ఉద్యోగం రాలేదని. వీళ్ళు ఎవరితో ఉద్యోగం వస్తాను ఓట్లు ఇప్పించారు ఊర్లలో, వాళ్ళందరూ అడుగుతున్నారు ఏమైంది బాబు మీకు ఉద్యోగం రాలేదా ఇంకా అని. నోటిఫికేషన్ ఏంది ఎట్టుకెళ్ళి వస్తారని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ వర్గం అట్లే ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులు హామీ వాళ్ళకి ఇచ్చిన 1 హామీ అట్టే పోయింది, అది కూడా రాలేదు. నెలకి 700 కోట్ల హామీ కూడా అమలు చేసుకోలేదు. ఇక ఎవరి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎడుదిరిగి ఎలక్షన్స్ను వాయిదా వేయాలి, తర్వాత చూద్దాం. మళ్ళీ పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మలుచుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళు, రేషన్ కార్డులు రానోళ్ళు, వాళ్ళు కూడా గవర్నమెంట్ మీద యాంటీతో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాబట్టి ఇక మహిళలకు 2,500 స్కీమ్ గురించి నేను మొన్న అక్కలు పోస్ట్ ఆఫీస్ దగ్గర పోతున్నారు, అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారంట. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుందని. ఇప్పుడు అదొక గవర్నమెంట్కి అదొక టెన్షనే. 2,500 రూపాయలు ఏడిస్తున్నారు, ఇస్తలేరు. కాబట్టి ఇట్లాంటి అన్ని టెన్షన్స్ మధ్య నిన్న మొన్న యూరియా, ఇప్పుడు కూడా యూరియా కోసం తనలాడుతున్నారు రైతులు. యూరియా లేదు, రాత్రింబవలు ఉంటున్నారు యూరియా కోసం. నీళ్లు లేవు, ముఖ్యంగా నీళ్లు లేవు. గోదావరి బెల్ట్ మొత్తం ఎండిపోయింది. ఈ మొత్తం నారు 4 ఎకరాలకు 5 ఎకరాలకు నారు పోసుకొని 1 ఎకరా 2 ఎకరాలు నాటుకున్నారు. ఇప్పుడు ఆ నాటిన వరి పంట కూడా బతికి బట్టగట్టేటట్టు కనిపిస్తలేదు. నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు గవర్నమెంట్. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎవ్రీ ఇయర్ 7.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది, ఇప్పుడు 9.5 లక్షలకు నీళ్ళు ఇచ్చేది వానాకాలంలో, ఇప్పుడు 2.5 లక్షలకి ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. 7.5 లక్షల ఎకరాలు ఎగేసింది. నీళ్లు లేవు. నీళ్ళు ఎందుకు లేవు అంటే వానలు పడలేదు. వాన పడకపోతేనే కాళేశ్వరం వాడాలి, వాళ్ళు కాళేశ్వరం మూలకు పెట్టేసి వాడతలేరు. ఎనీవే గ్రౌండ్లో సిచ్యువేషన్ ఏం బాగాలేదు. రకరకాల సర్వేలు చేసిండ్రు, వాళ్ళు ఒక 3 సర్వేలు చేసిండ్రు. పార్టీ నుంచి, తర్వాత సునీల్ కనుగోలు సర్వే వాళ్ళు చేసిండ్రు, ప్రైవేటులతో సర్వే చేయించిండ్రు, ఇంటెలిజెన్స్ సర్వే, అన్ని సర్వేలు చూసిన తర్వాత అనుకున్నంతగా లేదు. ప్రభుత్వానికి కొన్ని సీట్లు ఎక్కువ రావచ్చు, బీఆర్ఎస్ కన్నా ఎక్కువ రావచ్చు, బీజేపీ కన్నా ఎక్కువ రావచ్చు, కానీ వన్ సైడ్ లేదు. 90% సీట్లు రావాలి. ఇంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకొని, ముఖ్యమంత్రిని పెట్టుకొని 90% లోకల్ బాడీ ఎలక్షన్స్ రాకపోతే ముఖ్యమంత్రి పదవి దిగిపోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి దిగిపోవాలి, అప్పుడు హైకమాండ్ దింపేస్తాయన్ని. అదొక రీజన్ చూపించి.
కాబట్టి ఎలక్షన్ వాయిదా వేస్తే మంచిది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుంది. అందుకే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఏ క్షణాన అయిపోయింది ఢిల్లీ డ్రామా, బీసీ 40% డ్రామా అయిపోయిట్టిండ్రు. కాబట్టి ఇంకా నెక్స్ట్ కోర్టుకోవడం ఒక్కటే మిగిలింది. బహుశా ఏదో ఒక మొదటి క్షణాన మంచి రోజులో ఉన్న ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది, కోర్టుకు పోయి ఒక పిటిషన్ వేసేసి ఎలక్షన్ ఇప్పుడు కాదు మాకు కొద్దిగా టైం కావాలని వాయిదా వేయించుకొని తర్వాత ఏం చేస్తారో కూడా చూద్దాం. బట్ ఎలక్షన్ ఎప్పుడు ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రం రెండు కాళ్ళు కాయలు కాదు, ఆ కాయలు పండ్లైనా కూడా ఎలక్షన్ పెట్టే పరిస్థితులు అయితే కనపడతలేవు. గవర్నమెంట్ కూడా రకరకాల ఆలోచనలు చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.